సామెతలు 22వ అధ్యాయం. Proverbs 22nd chapter. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. A good name is rather to be chosen than great riches, and loving favor rather than silver and gold. ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందరు, వారందరినీ కలుగజేసిన వాడు యెహోవాయే. The rich and poor meet together. The Lord is the maker of them all. బుద్ధివంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. A prudent man foreseeth the evil and hideth himself, but the simple pass on and are punished. 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. 4th verse says, by humility and the fear of the Lord are riches, and honor and life. పిల్లరా, ఈ గ్రంథం సొలొమోను భక్తుడు రాశాడు. Solomon wrote this book, ఆయనకు దేవుడు మంచి జ్ఞానం ఇచ్చాడు. and the Lord had given him wisdom. చూడండి, ఆయనకి ఇచ్చిన జ్ఞానము ఐశ్వర్యము ఆయనకు పూర్వం గాని తర్వాత గాని ఎవరికి కూడా దేవుడు ఇవ్వలేదు. The riches and wisdom God gave him, no one before him or after him had it. సామెతలు ఆయన రాసింది, ప్రసంగి ఆయన రాసింది, పరమగీతం కూడా తానే రాశాడు. Solomon wrote Proverbs, Ecclesiastes and Song of Solomon. వారి తండ్రి అయిన దావీదు గారు ఎన్నో కీర్తనలు రాస్తే రాజైన సొలొమోను 3 గ్రంథములు రాశాడు. King David in those days had written many psalms, and his son Solomon had written these 3 books. ఈ తండ్రి కొడుకులను బైబిల్లో కొన్ని భాగాలు రాయడానికి దేవుడు వాడుకున్నాడు. The Lord blessed father and son to write some books in the Bible. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసు ప్రభు ఏమని చెప్తున్నారంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. But in the New Testament, if we see, Jesus is saying, someone greater than Solomon is in your midst. సొలొమోను కంటే గొప్పవాడు ఎలా అయ్యాడు యేసు ప్రభు అంటే, ఆది యందున్న వాక్యమే దేవుడైన ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకంలో అవతరించాడు గనక కృప సత్య సంపూర్ణై మన మధ్య నివసించాడు. How did Jesus become more wiser than Solomon is? In the beginning he was there, in the coming days also he will be there, and he is the one who can complete our life. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుక్రీస్తు నందే గుప్తములై ఉన్నవి. All wisdom and knowledge is hidden in Jesus Christ. ఇప్పుడు ఏమని రాస్తున్నారు 22వ అధ్యాయంలో, సామెతలు 22:1, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. 22nd of Proverbs, first verse says, a good name is rather to be chosen than great riches, and loving favor rather than silver and gold. చూడండి, గొప్ప ఐశ్వర్యం, కోటీశ్వరులు ఈ భూలోకంలో ఉండి వెళ్ళిపోయారు. పెద్ద కోటలు కట్టుకున్నారు, ఎన్నో అంతఃపురములు నిర్మించుకున్నారు, చాలా గొప్పవారు, రాజులు వారు. Very rich people, kings in those days were born, built many bungalows and have died. కానీ వీటికంటే మంచి పేరు కోరదగిందట. But better than all this is a good name. చూడండి, మహాత్మా గాంధీ దగ్గర ఐశ్వర్యం లేకుండే, Mahatma Gandhi did not have riches. ఒక కండువ పైన వేసుకొని ఒక ధోతి చుట్టుకొని నడుంకు ఒంటి మీద బట్ట లేకుండానే తిరిగేవాడు, ఒక కర్ర పట్టుకొని. కానీ ఇప్పుడు చూడండి, మీ జేబులో ఉన్న ప్రతి నోట్ మీద ఆయన బొమ్మ ఉంటది, ప్రతి గల్లీకి ఆయన బొమ్మలు ఉంటాయి. He had just a shawl on his shoulder and he used to wear lion clothes, and he used to move about just like that. He didn't have riches. But on the notes that we are using these days, and in different places in our country, we see his statues there. ఆయన గతించిపోయి 50 ఏళ్ల పై అయిపోయినా కానీ ఇప్పటి తరం వారు కూడా ఆయన గుర్తు తిరుగుతూ ఉన్నారు. More than 50 years have passed since he has died, but even this generation knows about him. కనుక మంచి పేరు కోరదగినది. A good name is more favorable. ఆ మంచి పేరు కొరకు మీరు ప్రయాసపడాలి, కానీ ఐశ్వర్యం కొరకు ప్రయాసపడేది వ్యర్థం. We have to search for a nice name, not for riches. చూడండి, ఐశ్వర్యవంతులు దరిద్రులు ఇద్దరు కూడా కలిసి ఉందరు, కానీ వారిని కలగజేసిన వారు ఎవరు? యెహోవాయే. The rich and the poor meet together, but God is the creator of all of them. విలియం బ్రాహ్మణ్ గొప్ప దైవజనుడు ఉండేవాడు. There was a great man named William Branham. ఆయన పుట్టినప్పుడు ఒక వింత చుక్క ఆకాశంలో వెలిగిందట. A star was born on the day he was ఆ born. కాలపులో ఆయన ప్రవక్తగా భావించేవారు. And in those days they thought of him as a ఎన్నో prophet. దర్శనాలు ఆయనకు వచ్చాయి. He used to see visions. రాబోయే దినాల్లో ఏం జరగబోతుందో, భూలోకానికి ఎక్కడ వరదలు, ఎక్కడ తుఫాను రాబోతుందో అన్ని చెప్పేవాడు.
Where there would be storm, where there would be flood, he could see and tell in advance. ఇలా నిలబడి ప్రసంగం చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక గొప్ప వెలుగు వచ్చి ఆయన తల మీద ఇట్లా ఆవరించుకున్నాయి కూడా ఫోటోలు తీశారు. As he was preaching, a light used to come and shine around his head. They have photographs of that also. ఆయన ప్రసంగం చేస్తుండగా అభిషేకమైన మీద నిలిచి ఉంటుండే. When he would preach, anointing would come దాని down. కల్లారా ప్రజలు చూసేవారు. And people have seen it. రాణుల కాడికి వచ్చి ఆయన దగ్గర ప్రార్థన చేయించుకొని వెళ్ళేవారు. Kings and princes and queens would come and get prayed over. అలాంటి వ్యక్తి కూడా ఎప్పుడైతే దేవుడి సన్నిలో దేవుడికి హృదయం సమర్పించుకొని సేవకు వచ్చారో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. Such a person, when he came to serve, he had many problems. ఆయన పెళ్లి చేసుకొని వచ్చిన క్రొత్తలో వాళ్ళ ప్రాంతానికి వరదలు వచ్చాయి. When he got married and came, floods had come to that land. వారికి అప్పటికి ఒక పాప ఒక బాబు ఉండేవాడు. He had a son and a daughter in those days. ఈ వరదల్లో చాలా గృహాలు నష్టపోయాయి. And many houses were washed away. వాళ్ళ మందిరంలో కూడా నీళ్లు నిండుకున్నవి. బల్ల మీద తెరబడిన బైబిల్ ఈ బల్ల మొత్తం లేచి ఇట్లా మీదికి చెట్టుకు ఆడుకొని మళ్ళీ కింద అలాగనే వచ్చి అదే ప్లేస్ లో కూర్చున్నారు బల్ల. The floods had come to such an extent that even the table and the Bible which was there were lifted up and then came back to their own place. కుర్చీలు బల్లలన్నీ నీళ్ళలో తేలిపోయినాయి. The chairs and the tables all had were floating. చాలా మందిని రక్షించడానికి ఆయన ప్రయాసపడ్డాడు. ఒక నామ తయారు చేసుకున్న నామలో తన గృహస్థులను సంఘస్థులను అందరినీ కూడా ఒడ్డుకు తరలించాడు. నది నిండి ప్రవహించింది. He had prepared a boat. In that boat, his believers, his family, he took and to safety. ఆ సంవత్సరంలో చాలా మంది జబ్బుల చేత చనిపోయారు, తెగుల చేత చనిపోయారు. Many died because of plague in those days. ఇలా భార్య అయిన కొన్ని రోజులే కనబడి He couldn't find his wife for quite గుట్ట some కుక్కలు days. చెట్టు కూరలు ఎక్కడ పారిపోయారు. People had flown to different places. అప్పుడు చాలా ప్రార్థనాపరుడు అయినప్పటికీ శ్రమ తప్పలేవాడు. He was a very prayerful person, but he had problems. కొన్ని రోజుల తర్వాత వినబడింది వాళ్ళ భార్య దవాఖానలో అడ్మిట్ అయ్యి ఉంది అని. After a few days, he got to know that his wife was in the hospital. ఆయన అక్కడికి వెళ్ళాడు. పాప ఒక గదిలో తల్లి ఒక గదిలో ఉన్నారు. When he went, his daughter was in one room, his wife was in another room. ఈ మొత్తం వెనకాల గూడైపోయింది, కళ్ళలో ప్రాణం పెట్టుకొని ఉంది. Only life was in her eyes, whole body had gone weak. అక్కడ ఉన్న డాక్టర్ చెప్పారు, పో నీ భార్యను సాగుతున్న ముందు ఒక మాట అందుకపో, ఏం మాట్లాడుతూ చూడు అని చెప్పి పంపించారు. The doctor sent him saying, before your wife dies, go and talk to her. వచ్చి గదిలో ఆమె చూడగా మొక్కల గూడు చూసి బోరున ఏడ్చాడు, ఎలుగెత్తి ఏడ్చాడు, మొక్కల మీద పడిపోయాడు. ఆమె చేతి తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. When he saw his wife, he started weeping. She had become a skeleton. He just took her hand and kissed it. వాళ్ళిద్దరు చాలా ప్రేమతో ఉండేవారు. They were very loving. ఆమె సేవలు చాలా తోడ్పడుతుండే. His wife used to serve ఈయన గంటలు ప్రార్థన చేస్తుండే. and spend time in prayer with అసలు him. తోడు వెళ్ళిపోయి సమయం వచ్చేసరికి చాలా బాధపడ్డాడు ఈయన. When he saw that his wife would not be with him anymore, ప్రభువా ఎందుకు నాకు ఇది సంభవించి నేనే ఆత్మహత్య చేసుకుంటే బాగుందన్న ధోరణిలో ఏడుస్తా ఉన్నాడు. and he was crying that why such a situation in my life? It would be better if I would die. అప్పుడు ఆమె ఏమంటుందంటే, ఏంటండి నన్ను పిలుస్తా ఉన్నారు, దేవదూతలు వచ్చి నన్ను తీసుకొని పోతా ఉంటే అంతపురానికి మీరు ఎందుకు నన్ను పిలిచారని అడుగుతుందని. She's asking him, why are you calling me? Angels have come to take me. నేను నిండా కంట తడి పెట్టుకొని ఆమె వీడుకోలు చెప్పాడు. మళ్ళీ ముద్దు పెట్టుకొని ఆమె కళ్ళు మూసేశాడు. And then he kissed her, said bye to her and closed her eyes. సమాధికి కూడా సమయంలో స్థలం లేదు వారికి. There was no place to bury her. అప్పుడు స్థలం కోసం బాగా ఏడిస్తే వాళ్ళ మామగారు సమాధి తాను అప్పచెప్పాడట. When he cried, his father-in-law gave land for the grave. సమాధి తవ్వారు, సమాధిలో పెట్టారు. అక్కడికి కవర్ వచ్చింది, బిడ్డ కూడా చనిపోయిందండి. When they dug the grave and put the coffin in the grave, another message came. మరొక సమాధి స్థలం ఎక్కడ దొరుకుతుంది? అదే పెట్టెలు ఆమెను పెట్టి ఈమె చేతుల్లో ఈమె పెట్టె మీద ఆ పెట్టె పెట్టారట, సమాధి చేశారట. In the same grave, they put another coffin and put his daughter in that. చూడండి, భార్య చనిపోయింది, పాప చనిపోయింది, కన్సాగునం భార్య నోరాల పలికింది, నువ్వు తప్పకుండా ఇంకొక పెళ్లి చేసుకోవాలి, మంచిగా సేవ జరిగించాలి, అధైర్యపడద్దని చెప్పి హామీ ఇచ్చిందట. Before his wife could die, she said, you should get married again and continue serving the Lord. Don't be discouraged. ఎంత గొప్ప అభిషేకం మనకుంటుందో అన్ని కష్టాలు ఎక్కువ వస్తాయి. How much anointing we have, that much more problems will rise. అప్పటి నుండి ఆయన సేవ ఎంత గొప్పగా మారిందంటే ఎక్కడ వెళ్తే అక్కడ రోజులు బాగైపోయేవారు. దేవుని గొప్ప సన్నిధి ఆయన తల చుట్టూ ఇట్లా ఆవరించుకున్నటువంటి చక్కటి మెరుపుతో. From that moment onwards, as he was serving,
anointing flowed with him, and there was a light shining over his head. చూడండి, ఐశ్వర్యవంతులు దరిద్రులు కలిసి ఉందరు, వారందరినీ కలగజేసిన వాడు యెహోవాయే. The rich and poor meet together. The Lord is the maker of them all. 3వ వచనం, బుద్ధిమంతుడు అపాయవంతుడు చూసి దాగును, జ్ఞానం లేని వాడు యోచింపక ఆపదలో పడుదురు. A prudent man foreseeth the evil and hideth himself, but the simple ఏంటి ఆ బుద్ధి, ఏంటిదా జ్ఞానం లేని తనం అని మనం ఆలోచిస్తే, యేసుని నమ్ముకొని బండ మీద ఇల్లు కట్టుకున్న వారే బుద్ధిమంతులు, ఇసుక మీద కట్టుకుంటూ జ్ఞానం లేనివారు. What is this prudence is that those who believe on the rock of all ages and have built their house upon it are wise and ఒక భయంకరమైన ఆపద రాబోతుంది. రాజ్యం మీదకి రాజ్యం, జనం మీదకి జనం లేవబోతున్నారు. అక్కడక్కడ భూకంపాలు జరగబోతున్నాయి. A time is coming where there will be floods and earthquakes and everything will be destroyed. దేవుని బిడ్డ, రేపే రాకడైతే నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావా? నీ పిల్లలందరూ రక్షణలో ఉన్నారా? Dear child of God, have you accepted Jesus as your Savior? Are your children under the blood of Jesus Christ? అపాయం రాబోతుంది, అపాయం రాబోతుంది. అపాయం వస్తే ఉరకాలి, అక్కడికి వెళ్ళి పరిగెత్తాలి. Problems and difficulties are coming. You have to flee from them. చూడండి, ఒక గృహం వెళ్ళిపోతుంది, దానికి మంటలు మంటలు అగ్గి తగులుకున్నదంటే ఏతిరిగా ప్రజలందరూ పరిగెత్తిపోతారు. మనం కూడా అపాయవంతుడు చూసి దాక్కోవాలి. When a house is on fire, how people run away from that house. In the same way, when problems are going to come, we have to flee from those. మామూలుగా చూడండి, ఆకాశం నుండి వర్షం పడుతుందంటే చెట్టుకి ఓడబోని వాళ్ళు ఏం చేస్తారు? గబగబా ఏదో ఒక షట్టర్ కిందికో వస్తారు, ఏదో ఒక చెట్టు కిందికో వస్తారు, ఏదో ఒక నీడలో వెళ్ళిపోతారు వాళ్ళు. When it is raining, immediately each one, if they have an umbrella, take shelter under the umbrella or under some house or tree. అపాయం వస్తుంది కనుక మనం కూడా దాక్కోవాలి. When problems are going to come, we should learn. 4వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనతయు, జీవము దాని వలన కలుగును. 4th verse, by humility and the fear of the Lord are riches and honor and life. చూడండి, భయభక్తిగా ఉన్న కుటుంబంలో ఐశ్వర్యంకు కొదువ ఉండదు, ఘనతకు కొదువ ఉండదు, జీవమునకు కూడా కొదువ ఉండదు. అంటే వాళ్ళ ఇంట్లో అందరు ఆరోగ్యవంతులుగా ఉంటారు. Where there is humility and fear of the Lord, there will be riches, honor and life itself. ఈ 3 కావాలని ప్రపంచంలో ప్రతి వ్యక్తి ప్రాకులాడుతుండండి. For these 3 things in this world, each and everyone wants. మనందరూ కూడా డబ్బు కావాలి, డబ్బు కావాలి, ఐశ్వర్యవంతులు కావాలి, బంగారు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, గొప్పవాళ్ళు కావాలి అనుకుంటున్నారు. మరి People want riches, they want houses, they want cars. ఇప్పుడు ఎవరు మాకు ఘనత కావాలి, ఘనత కావాలి అనుకుంటున్నాం, మేము ఫేమస్ అవ్వాలి. And in youngsters we see they want to become famous, they want honor. తర్వాత మందికి ఆరోగ్యం కోసం కూడా ప్రాకులాడుతున్నారు. And even for health people search. ఘనత, ఐశ్వర్యము, జీవము భయభక్తితో కలుగుతుందని చెప్పే సూత్రం మన జ్ఞాపకం ఉంచుకోవాలి. Riches, honor and life is in us only. ఏంటి భయభక్తి? సాయంత్రం కాదు నీ కుటుంబ ప్రార్థన చేస్తూ, ఒక పాట పాడుతూ, ఒక అధ్యాయం చదువుతూ, కుటుంబ ప్రార్థన లేని ఇల్లు వెలుగులేని ఇల్లు అట. As with the evening, you will spend time with your family in reading His word and worshipping and singing praises to Him. Then we have the light of God in our house. చూడండి, నేను హైదరాబాద్ నుండి ఇందిరా బస్ లో మేము నిజామాబాద్ నుండి మెట్పల్లికి వచ్చాం. Yesterday from Hyderabad to Nizamabad and from Nizamabad to Medpalli we came in Indira bus. నాకు 3 గంటల టైం ఉంది. I had 3 hours time. ఆ 3 గంటల టైంలో గబగబా ప్రార్థన బుక్ తెరిచి వందలాది మంది పేర్లు ఏవైతే ఉంటున్నాయో వారందరి కోసం ప్రార్థన చేసి, మా సేవకుల కోసం ప్రార్థన చేసి, సంఘస్థుల కోసం ప్రార్థన చేసి ముగించా. I have this book in which I have all pastors and their families' names, our believers' names. In these 3 hours I spent praying for each and every one. మీ అందరినీ ప్రార్థన ద్వారా తాకా. I touched each one of you with prayer. మీ అందరినీ యేసయ్య ముట్టాడు. And Jesus touched you. మీ అందరికీ మేలు జరిగించబోతున్నాడు. He is doing miracles in your life. తర్వాత ఏం చేయాలి? ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 2 గంటల రాత్రి కూడా లేచి ప్రార్థనలో ఉన్నా. After coming home again night to us. ఎల్లరి బల్లారాధన. Next morning is Saturday. రాష్ట్రంలో ప్రక్కనే పడుకుని ఉంది. నేను మచ్చ ప్రక్కకి కింద మోకాల మీద వంగి ప్రార్థనలో ఉన్నా. I was sleeping and next to the bed he was praying. ప్రభువా నీ దర్శనం కావాలి, నీ స్వరం వినబడాలి. చాలా రోజులై నీ స్వరం వినక ఒక కళ కూడా నాకు రాక నాకు కావాలి ప్రభువా అని పట్టుదలతో ప్రార్థన చేశా. I want to see a vision. I want to hear your voice. I want to dream about you. I want this blessing. నిద్ర వచ్చే వరకు కూడా స్తోత్రం చెప్తా ఉంటే, నిద్ర వచ్చే వరకు కూడా యేసుని బతిమలాడుకుంటా ఆడుకుంటా ఉంటే, నిద్ర వచ్చే వరకు కూడా చంపుకొని దేవుని ప్రార్థన చేస్తా ఉంటే ఆ దినం తప్పకుండా నీకు కళ వస్తుంది. Nights when you spend time in His presence, till you fall asleep, you call upon Him and ask Him. He will surely bless you. నాకు కూడా ఒక కళ వచ్చింది.
I got a dream. ఆ కళలో ఏం చూస్తున్నానంటే సంఘమంతటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను నేను. In my dream, I was praying for all of you. యోహాను బాగా ఏడుస్తూ ఉన్నాడు తనకు వచ్చిన బాధల మీద. John was crying for the problems. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తల మీద చేర్చి గట్టిగా ప్రవచనం పలుకుతా ఉన్నాను. I laid my hand on his head and I was prophesying. పిల్లలందరి మీద చేతులు ఉంచకుండా ప్రార్థన చేస్తున్నా. I was laying my hand. సంఘ పెద్దలు కూడా లేచి వాళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నారు. I prayed for them and the elders were praying for ఆ them. కళ ద్వారా నేను అంత ఆదరించబడాను. With this dream, I was strengthened. అంటే దేవుడు నాతో ఏం మాట్లాడుతుందంటే ఆరాధన తర్వాత అలాంటి పని జరిగించాలని. What God spoke to me is after worship we should spend time. చూడండి ఆత్మ లీడింగ్ ఎట్లుంటారు. The anointing of God leads in. కొంతమంది బాధలో ఉన్నవారి గురించి దేవుడు మనకు బయటపరుస్తాడు. When those are people in trouble, God. ఎవరి కోసం ప్రార్థన చేయాలో అది చూపిస్తాడు. God shows for him to pray. అప్పుడు ఆత్మ నడిపింపుతో మనం నడిచినట్లయితే దేవుడు ఘనంగా తన ఆత్మను కుమ్మరిస్తారండి. In the spirit, when we walk, God will send His spirit upon the people. దావీదుకు దేవుని దగ్గర విచారణ చేసే అలవాటు ఉంది. David used to wait upon the Lord. యుద్ధానికి వెళ్తా ఉన్నా. They were going for. చాలా మంది అమాలేకులు వేల కొద్ది వీరిని ఆవరించుకొని ఉన్నారు. Amalekites were all over there. వీళ్ళ దగ్గర ఉన్న సైన్యం చాలా తక్కువ. And his army was small. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే దేవుని దగ్గర విచారం చేస్తే ఆ కంపలి చెట్టు కింద నీ సైన్యంను నిలుపుము. కంపలి చెట్టు ఆకలన్నీ కూడా చప్పుడు చేస్తా ఉంటే దాని మీదకి వెళ్ళి ఒక సైన్యం వెళ్ళినట్టు ఆ చప్పుడు అయినప్పుడు నీవు యుద్ధంకు బయలుదేరము, నేను నీకు జయం ఇవ్వబోతున్నాను అన్నాడు దేవుడు. కంపలి చెట్టు అంటే ఏదో ఒక చెట్టు. There was this tree under which God spoke to David that all with your army you stand under this tree. When I send the army, the leaves will shiver and the sound will be like that of a great. సైన్యమంతా కూడా ఆ చెట్టు చుట్టుపక్కల అందరూ వేచి ఉన్నారు. All were waiting around that tree. ఆ చెట్టు చప్పుడు కావాలని చూస్తా ఉన్నారు. They were waiting for the tree. ఎప్పుడైతే దేవుడు బయలుదేరిండో మీదికెళ్ళి మార్చింగ్ అయినట్టు గొప్ప చప్పుడు వచ్చింది ఆ చెట్టుకు. The Lord sent His army and the sound that came from the tree. బలమైన గాలి వీచింది. A wind came. ఆకులన్నీ రెబ్బరెబ్బ కొట్టుకుంటా ఉన్నాయి. All the leaves were beating. ఆయన గుర్తయింది దేవుడు బయలుదేరుతున్నారని. They came to know that యుద్ధంకు వెళ్ళాడు. They went to war. సైన్యంను తరిమాడు. వాళ్ళ గ్రామం వరకు కూడా తరుముకుంటా వెళ్ళిపోయాడు. All the Amalekites fled. దేవుడు గొప్ప చేయనిచ్చాడు. God gave me. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని నడిపింపుతో నువ్వు నడుస్తావో దేవుడు తప్పకుండా నీకు జయం ఇస్తాడు. When we walk in the spirit of the Lord, He will give us victory. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. He that is in you is greater than the person in this world. నువ్వే మాత్రం దైత్యంగా ఉండడానికి పిలువబడలేదు. There's no need for you to be poor. రోగంతో ఉండడానికి పిలువబడలేదు. Not to be sick. సమస్యలతో ఉండడానికి పిలువబడలేదు. Not to live in problems. రాజుగా ఉండడానికి పిలువబడ్డావు. You have been called to be a king. రాణిగా ఉండడానికి పిలువబడ్డావు. You have been called to be a నీ queen. ప్రాంతాన్ని దీవించడం పిలువబడ్డావు. You have been called to నీ bless your ద్వారా గొప్ప కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాను. God is doing great గట్టిగా things. దేవుడికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనం చాలా కృంగిపోతా ఉంటాను, ఎందుకంటే పాపంలో పడిపోతా ఉంటాను. We are because we are in sin, we always are low. పాపాన్ని జయించాలి. We have to learn to be victorious. యెహోవా యందు భయభక్తి కలిగి ఉండాలి. We have to be. అది వినయంకు కారణం. వినయం, హ్యూమిలిటీ. That's the reason for humility. అప్పుడు మనకు ఐశ్వర్యం వస్తుంది, ఘనత వస్తుంది, జీవం వస్తుంది. That's when we'll get riches, honor and life. దేని వలన కలుగును? నీ జాబా, Is it నీ because of చదువా, your job or నీ education హౌదానా, or your నీ power పిత్రార్జిత సొత్తు అది. or because of what your father నీకు gave you? ఘనత రావాలంటే, Because you should be honored, నీకు ఐశ్వర్యం రావాలంటే, if you have to be rich, నీకు జీవం కలగాలంటే, and if you have to have life. కూరంతా అడిగిన తర్వాత ఉప్పేసినట్టు ఏముండాలి? నీకు భయభక్తి గట్టి. When you prepare a curry, you put salt in it like that. ఉప్పు లేకపోతే రుచి పచ్చి ఉండదు కదా. Fear of the Lord. భయభక్తి లేకపోతే జీవం ఉన్న వేస్తే, ఘనత ఉన్న వేస్తే, ఐశ్వర్యం ఉన్న వేస్తే. If you don't have fear of the Lord, you have riches, you have life, you have honor, it's of no use. 5వ వచనం. ముళ్ళును ఉరులను మూర్ఖుల మార్గంలో ఉన్నవి, తన్ను కాపాడుకున్నవాడు వాడికి దూరంగా ఉండును. 5th verse says, Stones and snares are in the way of the froward. He that doth keep his soul shall be far from them. పొలాల కొట్టి నడుచుకుంటూ వెళ్ళేవారు పొలాల చుట్టూ ఏదైతే కంచెలు నాటబడి ఉంటాయో కంచె దాటకుండా వెళ్తారండి. When you go in the fields, you have to cross the edges. పిల్లలకు కూడా తీసుకుని అరే వెళ్తా, ఆడ బండలు ఉన్నాయి, అటు పోవద్దు, ఆడ కంచె ఉంది, ఆడ ముళ్ళు ఉన్నాయి అంటాం.
Even when we take our children through the fields, we say, be careful, there are thorns, there are stones or rocks. చూడండి, ముళ్ళు ఉరులు మూర్ఖుల మార్గంలో ఉన్నవి. Thorns and తనను snares, కాపాడుకున్నవాడు వాటికి దూరంగా ఉంటుంది. thorns and snares are in the way of the froward. He that doth keep his soul shall be far from them. 6వ వచనం గట్టిగా చదువుదాం అందరం కలిసి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు నడవలసిన మార్గం వారికి నేర్పాలి, అప్పుడు పెద్దవాడైనా వాటి నుండి తొలగిపోడు. We have to train up a child in the way he should go. When he is old, he will not depart from it. తెలుగులో మొక్క వంగంది మానవ వంగుతుందా అంటారు. There's a saying that the branch cannot be bent, the twig can be bent. చూడండి, ఒక అప్పంలో కుండ పెట్టిన తర్వాత దానికి మళ్ళా కొత్త రూపం ఇయ్యరాదు. Once a pot is kept in the furnace, you can't change the shape. కుమ్మరివాడి మట్టి కుండ వేసిందాన్ని ఏ గీతలు గీయాలో గీసి డిజైన్ అంతా డేట్ వేసుకుంటాడు, డిజైన్ ఇస్తాడు. అవన్నీ పచ్చిగా మట్టి పచ్చిగా ఉన్నప్పుడే గీయాలి. అది అగ్గిలో పెట్టి తీసిన తర్వాత మళ్ళీ గీయరాదు. When a potter prepares a pot, whatever designs he has to put on the pot is when it is wet. Once he puts it in the furnace, he can do nothing with ఇప్పుడు it. ఎవరి కుండలు, చిన్న చిన్న మట్టి కుండలు నీ చేతిలో దేవుడు పిల్లల్ని పెట్టాడు. వాళ్ళ మీద గీతలు గీయాలి మీరు. దేవుని భయభక్తి అనే గీత, పెద్దలను గౌరవించే గీత, ఇవి గీయకపోతే అవంలో పెట్టి తీసిన తర్వాత మళ్ళీ కొత్త రకంగా రాదు వారికి. When God has kept these pots in your hands, these pots are the little children He has given you. When you have to correct a child, what path he has to take, how to respect elders and fear God. If you teach him when he is small, only then it will be taught to him. పెద్దవారైనా వారికి బాల్యం గుర్తుకొస్తుంది. మా డాడీ మమ్మీ ప్రతి సండే గుడికి వెళ్ళేవారు. మా డాడీ మమ్మీ ఎప్పుడు కూడా అబద్ధం ఆడేవారు కాదు. మా డాడీ మమ్మీ దశభాగాలు తీసేవారు. మేము కట్టే తీయాల గొప్పలం అయిపోతారు అని చెప్పి వారికి గుర్తుకొస్తాయి. When they grow up also, they will know our parents never lied. Our parents were sincere going to worship every Sunday and they removed 1/10 regularly. ముంబైలో యేసుదాస్ కుటుంబం ఉంటుంది. In Bombay, there's Yesdas family. ఆ కుటుంబానికి మేము వెళ్ళి ప్రార్థన నడిపిస్తుంది. నేను ఇమానుయల్ పాస్టర్. Emmanuel Pastor and I would go to that family to spend time in మా prayer. వేసులో చాలా మంది ఆ ఇంటికి వచ్చేవారు పూర్వాలు. And many would come there for worship. వర్షకాలం మొత్తం ఇల్లంతా మురికి నీళ్ళతో నిండిపోతుంది. During rains, the house would be filled with dirt. గటర్లన్నీ నిండి ప్రవహిస్తుంది, గుడిసెలకి వెళ్ళిపోతుంది. All the gutters would be overflowing. ప్రతి ఆదివారం కూడా మా చిన్నమ్మ, నేను, మా అన్నములు, మేమందరం కూడా చిన్న చిన్న పిల్లల్ని కూడా మా చిన్నమ్మ మోసుకొని రైల్వే ట్రాక్స్ దాటి ఆ ఇంటికి ప్రార్థనకు వెళ్ళేవారు. All my mother, sister and their family with small children, all of us would go to the railway tracks to this house for మా prayer. చిన్నమ్మ బట్టలు అమ్ముతుండే, లాభం అంతట్లో దశభాగం కరెక్ట్ తీస్తుండే. My aunt would sell clothes and give all the tenth to God. కోడళ్ళకు కూడా తీయడం నేర్పింది, కొడుకులకు కూడా తీయడం నేర్పింది. She taught her sons and daughters also to make 1/10. ఇప్పుడు వాళ్ళ కొడుకులు, కోడళ్ళు, మనమ సంతానం లక్షాధికారులు అయిపోయింది. Today if we see, they are very, very rich. ఎందుకంటే భయభక్తి పాటించింది ఆమె. Because she taught them fear of the Lord. నేను కూడా దేవుని సన్నిధిలో భయభక్తిగానే వెళ్ళాను. Even we learned that. యేసుదాస్ కుటుంబం కూడా కోటీశ్వర్లు అయిపోయింది. Yesdas' family is also very rich. వారి పెద్ద బాబు 1,00,000 చిల్లర సంపాదిస్తారు నెలకు. Elder son's earnings are more than 1 lakh per month. ఆ బాబుకే మా రూతమ్మ పెద్ద బిడ్డని ఇచ్చారు కృపను. And Krupa has been given in marriage to them. చూడండి, దేవుడు కోటీశ్వర్లుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. The Lord will bless, భయభక్తి మనం పాటించాలి. but we have to learn to ఇది fear. ఎప్పుడైతే మనం పాటిస్తామో బాల్యంలో నేర్చుకున్న గుణాలు అప్పుడు మనం తప్పకుండా గోతులో పెడతాం. If we don't follow what we have learned in our childhood, we will fall. యేసుదాసులో నుండి కొడుకుల్లోనికి భయభక్తి వచ్చింది. కొడుకుల్లో నుండి తన మనవ సంతానంలోనికి భయభక్తి వచ్చింది. ఆ పిల్లలు కూడా ఇప్పుడు చక్కగా పాట పాడతారు. From Yesdas, his sons learned, and from his sons, his grandsons learned. Even they are blessed. వచ్చే తరానికి మనం దేవుని మాటలు అందించిన వాళ్ళం కావాలి. We have to teach our children about God. మననే జనవరికి బాప్తిస్మం అవ్వండి. విశ్వాసం 6 నెలలన్నా కాపాడుకొని తప్పగా ఆగబడికి నీకు పుట్టినోళ్ళు ఇంకా గుండగాలు తయారవుతారు. Just due to baptism in Jan, and now hardly 6 months, you have started drinking and gone to your bad habits again. Your children will not be blessed. నువ్వు బాప్తిస్మం పొంది తాగుతున్నావు అంటే జీవితాంతం నీకు సంతానం లేదు. అలా నరకానికి నూకుడు కదా, వాళ్ళు పుట్టి చచ్చిపోయింది నేను. If you are drinking after taking baptism, it's better you don't have children. ఎందుకు ఈజీగా పలుకుతున్నానంటే పుట్టి చచ్చిపోయినట్టు ఆలోచన పరలోకంలో ఉంటారండి. అక్కడ మీరు కలుసుకోగలుగుతారు వారిని. కానీ మీరే తాగబోతులుగా మారితే పిల్లలు తాగరా?
Why I am saying that your children should be born and die because I don't want them to go to hell tomorrow's day. Let them go to heaven when they are born itself. రేపు నువ్వు చెప్పగలుగుతావు అరే తాగుడు తప్పురా వీళ్ళు సద్దురా అని చెప్పగలుగుతావు కొడుకులు నువ్వే దాని. If you are drinking, can you correct your children that they should not drink or smoke? అందుకే 6వ వచనం కింద గీత పెట్టుకో. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. Underline the 6th verse saying, train up a child in the way he should go, and when he is old, he will not depart from it. 7వ వచనం ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వం చేయును, అప్పు చేయవాడు అప్పిస్తువానికి దాసుడు. 7th verse says, the rich ruleth over the poor, and the borrower is servant to the lender. తెలుగులో మంచి సామెత ఏముంది? అప్పు చేసి మీతో చెప్పండి, తప్పు కూడా తినకు. అప్పు చేసి పప్పు కూడా తినకు. There is a saying, don't borrow and eat normal food also. దౌష్ట్యం విత్తువాడు కీడును పోయును, వాని క్రోధం దండన కాలిపోవును. He that soweth iniquity shall reap vanity, and the rod of his anger shall fall. 9వ వచనం దయ దృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అటివాడు దీవెన నందును. 9th verse says, he that hath a bountiful eye shall be blessed, for he giveth of his bread to the poor. చూడండి, దయగలవాడు తన ఆహారంలో కొంత, ఆయన ఏదైతే 3 రొట్టెలు తింటుండో అందరికీ ఒక రొట్టె, తన సమృద్ధిలో కొంత అని రాయబడలేదు. తన ఆహారంలో కొంత, తాను ఏదైతే తింటున్నాడో అందరికీ కొంత తీసి పేదలకు ఇచ్చి దేవుని దీవెన పొందుతాడట. A person, whatever he has from that, if he can give a little to the poor, he will receive God's blessing. చూడండి, గుంటూరు మార్తమ్మాయి 4 రోజులు వాళ్ళ తండ్రి చూడమాడతారని పిల్లలందరూ పాపం పస్తులు ఉంటుందని వేడివేడి అన్నం కూడా ఒకటి అందజేస్తుండేనట. Guntur Marthama would cook food and give to the neighbor whose husband would drink and spend his money and waste it. రోజు ఆరోగ్యం తెచ్చిన కొద్ది మంచిగా తిన్నావిడే ఒకనాడు ఏమని పలుకుతుంది, నీకు మేము ఎట్లా కనబడుతున్నాం, రోజు ఎందుకు తెస్తున్నావు, మేము బిచ్చిపోలమా, మాకు అర్థం చెప్పి అలా కొట్టిందా. One day this lady and her children who were eating nicely every day said, do you think we are beggars? Why are you bringing food to us every day? పాపం పేదోళ్ళు భర్త సంపాదిస్తున్న అంత కూడా తాకడాలు పాలవుతుంది, తాగుతున్నాడు కనుక వారి ఇంట్లో ఆహారం లేదని ఈమె అందజేస్తే ఆమె అత్త మాట్లాడింది. Husband would drink and waste away his money. She would feel sorry and take food to them and say such a thing. అమ్మ ఈసారి అన్నం తీసుకో, రేపటి నుండి నేను అన్నది. Today you take this food, tomorrow onwards I won't take it. లేదు అవసరం లేదు, తీసుకో నీ అన్నం నీవు అని చెప్పి ఎలా వచ్చింది. This neighbor said, no, there's no need for that food, you can take it. ఎవరన్నా మిగిలితే అన్నం ఇస్తారు కానీ వేడి వేడి అన్నం అనుకొని పోతారండి. If food is remaining, people will give. Will they take hot and go? ఇంటికి తెచ్చి బాగుపడుతున్నారు. భర్త ఏమంటాడో ఏమో, కింద అన్నం ఎంత కట్టినావు, ఎంత వేస్ట్ చేసినావు, ఎంత చెప్తాడు అని. ప్రభువా నువ్వు ఎవరిని పంపిస్తావు, పంపించని అడిగిందా. She was worried. She brought the food home and she was wondering, if my husband sees this food, he'll scold me. Why did you cook so much and waste the food? She started praying, Lord, send someone to eat this food. ఆ రోజు సరిగ్గా తినడానికి 4 కుష్ఠరోగులు వచ్చినారు. The same day, 4 lepers came to them. అమ్మా భిక్షం అంటే వాళ్ళని ఇంతకీ విసుకొచ్చినట్టు ఇస్తాను వేసిందట, వేడి వేడి అన్నం వేసిందట. She called them into the house and served the food to them. కడుపు నిండా వాళ్ళు దీవించి వెళ్ళిపోతా ఉంటే అందులో ఒక మనిషిని ఈయన గుర్తుపట్టింది, ఎవరైనా ప్రభు అని. When they finished eating, they blessed her and they asked her when she recognized one was Jesus. ఆ కళ్ళ చూపులోనే గుర్తుపట్టింది ఆయన ప్రభు అని. In those eyes, she saw Jesus. అప్పుడు ఆయన ఏ మెట్టు మీద అయితే నిలబడ్డాడో ఆ మెట్టు దాకనే ఆ సంవత్సరం తుఫాన్ వచ్చిందట, నీళ్లు ఇంతకు రాలేవట. And as this person was standing on the step, that year when the storm came and floods came, the water stopped to that step. ఆ సంవత్సరం దేవుడు ఆమెకు దర్శనం ఇచ్చాడు. The Lord showed himself to her. 9వ వచనం దయగలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అటివాడు దీవెన పొందును. And it was he that hath a bountiful eye shall be blessed, for he giveth of his bread to the poor. చూడండి, మనం ఎప్పుడన్నా ఇళ్ళల్లో గొలుసు ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఆహారం సమృద్ధిగా మిగిలితే తప్పకుండా దరిద్రులకు వాటిని తినడానికి ఇస్తూ ఉండాలి. When we have feasting in our house, when we should see that we give the poor also. ఇంకా గొలుసు ప్రార్థన కాకుండా వేరే రోజు కూడా ఏదన్నా మీరు ఇంట్లో వంట చేసుకున్నప్పుడు ప్రత్యేకంగా అంగహీనులనే విలువాలట భోజనానికి. అన్ని మంచిగా ఉన్నోళ్ళని విలువద్దారు. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, అవుటివారు అలాంటి వారి గురించి భోజనం పెడితేనట
వారు తిరిగి మీకు ఇచ్చడానికి ఏమి ఉండదు, కనుక మీకు దీవెన ఉంటుంది. When you feast, you call those who are handicapped or disabled and give them because they can't return what you give them. ఈ ప్రభు చెప్పిన సూత్రం చాలా మంచిదండి. ఎక్కడో ఉంటుంది ఈ లూకా సువార్తలు చదువుతారా? మీరు భోజనం చేసినప్పుడు అలాంటి వారిని పిలవండి అని. చూడండి 14వ అధ్యాయం 12వ వచనం లూకా సువార్త చదువుతున్నాం. మరియు ఆయన తన్ను పిలిచిన వారితో ఇట్లా నేను, నీవు పగటికి విందైనను రాత్రి విందైనను చేయనప్పుడు నీ స్నేహితులైనను నీ సహోదరులు అక్క వదినలు ఆడిబిడ్డలు వాళ్ళని పిలవద్దారు. నీ బంధువులైన ధనవంతులైన పొరుగు వారినైనా పిలవవద్దు. పొరుగు రోజులను పిలుస్తాం మనం, పొరుగు వారిని, ఇంటి పక్క వాళ్ళని కూడా పిలవద్దారు. మరి ఎవరిని పిలాలి? వారు ఒకవేళ నేను మరలా పిలుతురు కనుక నువ్వు ప్రత్యుపకారం కలుగును. అయితే నీవు విందు చేయనప్పుడు ఎవరిని పిలవాలి? చదవండి 13. బీదలను, అంగహీనులను, కొట్టివాండ్రను, బుద్ధివాండ్రను పిలుము. నీకు ప్రత్యుపకారం చేయటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధనవంతుడవగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. Luke 14 chapter 12 was on the period. Then said he also to him that bade him, when thou makest a dinner or a supper, call not thy friends, nor thy brethren, neither thy kinsmen, nor thy rich neighbors, lest they also bid thee again, and a recompense be made thee. But when thou makest a feast, call the poor, the maimed, the lame, and the blind, and thou shalt be blessed, for they cannot recompense thee. For thou shalt be recompensed at the resurrection of the just. చూడండి, అలాంటి వారికి మనం ఏం చేయాలి? We should call to feast such people. దొరగారు వెళ్తూ ఉండగా చలిలో ఒక బిచ్చగాడు వణికిపోతా ఉన్నాడు. A rich man was going and there was a poor man who was shivering in the ఆ cold. దేశంలో మంచు కురుస్తా ఉంటది. It snows in that country. మొత్తం కూడా తెల్లటి పిండిలాగా ఇంతెత్తుతో ఆ మంచు కురుస్తా ఉంటది. The snow was all over. అయితే ఏం చేశాడంటే ఈయన తన కోట్లో సగం చింపి ఆ పేదవానికి ఇచ్చాడు. This man took his coat, cut it into half and gave the poor man. సగం ఈయన వేసుకొని పోయింది, ఈయనదని పోతారు కదా దొర, సగం పిచ్చుకొని వేశాడు. He wore half the coat and gave the beggar the half coat. రాత్రి దొరగారికి కల వచ్చిందట. పరలోకంలో యేసు ప్రభు సగం కోటే వేసుకొని పరలోకం అంతా తిరుగుతా ఉన్నాడట. That night this rich man saw a dream. And in his dream, Jesus in heaven was wearing half his coat and moving about. దూతలు అడుగుతున్నాడు, ఈ సగం కోట ఎవరు ఇచ్చింది ప్రభు నీకు? సగం కోట ఎవరు ఇచ్చిందని అడుగుతున్నాడు. The angels were asking Jesus, who gave you this half coat? ప్రభు ఈయన వైపు చూపించంటున్నాడ, నా ప్రాణం ప్రేమించాడు నాకు అంటున్నాడు. Then Jesus pointed to this man and said, my friend has given this. చూడండి, దేవునికి మనం ఉపకారం చేసినట్టు. If we give the poor, we have done good to the Lord. 10వ వచనం, తిరస్కార బుద్ధి గలవాని తొలివేసిన ఎడల కలహము మానును, పోరు తీరి అవమానం మానిపోవును. 10th verse says, cast out the scorner, and contention shall go out. Yea, strife and reproach shall cease. ఇళ్ళకు లొల్లి జరుగుతూ ఉంటే అక్కడ లొల్లి పెట్టుకునే ఆడవాళ్ళని ఏం చేయాలని తొలగించాలి. When a fight is taking place anywhere, take away the people who are fighting there. మీరు అక్కడ ఉంటే మీరు ఏం చేయాలి? వారితో పాటు నిలబడి వారికి సపోర్ట్ చేయడం కాదు, గుంజుకోవాలి అంతే ఇళ్ళకు. You should not stand and support anyone, just take them away from అప్పుడు them. కలం ఆగిపోతారు. That's when the strife will be. 11వ వచనం, హృదయశుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకు వానికి రాజు స్నేహితుడగును. 11th verse, he that loveth trueness of heart shall for the grace of his lips the king shall be his friend. నిజమే, మన హృదయం ఎంత రోతతో నిండి ఉందో. It's true, our hearts are filled ఎంత with భయంకరమైన రోత, all evil. గడ్డలు మురికి వారినట్టే మన హృదయం నుండి వారుతా ఉంటుంది. Like how the dirty water in the gutter is our heart is. అందులో యేసుప్రభు ఎలా నివసించగలుగుతాడు? Can Jesus stay in such a heart? గనుక హృదయ శుద్ధిని ప్రేమించాలి. We should love ఒంటి శుద్ధి ఉండాలి, cleanliness of heart ఇంటి and శుద్ధి body, ఉండాలి, house, పంటి శుద్ధి ఉండాలి, even our teeth, కంటి శుద్ధి కూడా ఉండాలి. our eyes also should be ఇంటి pure. పంటి ఒంటి పంటి ఏదో చెప్తి కదా, ఇల్లు కూడా, కళ్ళు కూడా, నోరు కూడా, ఒళ్ళు కూడా. Our eyes, our mouth, our heart, our house all should be pure. అప్పుడు శుద్ధిని మనం ప్రేమిస్తే
ఆ పరిశుద్ధతలోనికి దేవుడు దిగి వస్తాడు. If we love pureness, God can come in our midst. అట్టివారు రాజుకు స్నేహితులు అవుతారట. And such will be the friends of the ఎవరు king. స్నేహితుడు అంటే యేసయ్య. Who's this king is? దేవునికి స్తోత్రం. హృదయ శుద్ధిని ప్రేమించే వారికి రాజు స్నేహితుడగును. He that has a pure heart, king is his friend. ఆ రాజు నీకు స్నేహితుడిగా మారాలి. That king should be your నీ friend. బాధలన్నీ కూడా తప్పించాలి. All your problems, నీకు తోడుగా నీడగా ఉండాలి. he should be with నీ you. ఆపదల్లో నిన్ను ఆదుకోవాలి. In your problems, he will. అలాంటి రాజు నీకు ఉన్నాడా? Do you have such a friend? ఆ రాజు నువ్వు నమ్ముకున్నావా? Do you have such a king? ఆయనతో స్నేహం చేస్తున్నావా? Are you his friend? ఓ గంటలో ఆయనతో గడుపుతున్నావా? Are you spending at least an ఆయనతో hour with him? గడపాలి మనం. Spend time with him. 12వ వచనం, యెహోవా చూపులు జ్ఞానం గలవానిని కాపాడును, విశ్వాసఘాతకులు మాటలు ఆయన వ్యర్థం చేయును. 12th verse, the eyes of the Lord preserve knowledge, and he overthroweth the words of the transgressor. చూడండి, చూపులే కాపాడును. చూపే. The Lord's eyes will preserve you, it says. కొన్నిసార్లు మీరు చూసారా, తల్లి ఏమన్నది పిల్లను ఇట్లా ఉరిమి చూస్తుంది అంతే, ఏదైనా తప్పు చెప్తుందండి. పిల్లక్కడిని గజ్జుమంటది, ఆగిపోతుంది. When a child does something wrong, with her look itself, the mother corrects the child, and we know the child is corrected. ప్రేమికులు ఏమన్నారు, ఒకరు కంటి సైగానే ఇలా అంటాడు అంతే. ఇక అలా గుర్తు ఎక్కడికి వాళ్ళు ఇక్కడికి కలవాలి. Even those who love each other, with the eye itself, they can tell where to meet and what to speak. కంటి చూపులో చాలా భాష మనకు వెల్లడి అవుతా ఉంటుంది. Through our eyes, we can speak. దేవుడు కూడా కంటి చూపు ద్వారా మిమ్మల్ని కాపాడుతాడట. The Lord says that with his eyes he preserves. ఎక్కడో ఒక చోట రాయింది, యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నది. ఎందుకు? యథార్థవంతులను బలపరచుటకై, బలపరచుటకై, బలపరచుటకై. హల్లెలూయా. The Lord's eyes search for people to strengthen those who are pure of heart. ఇక్కడ రాయబడింది చూడండి, 2వ దినవృత్తాంతమా 7:14 లేక 1వ దినవృత్తాంతం కాదా? మొదటి దినవృత్తాంతం 16వ అధ్యాయం దొరికిన వారు చదవండి. దీనికి ఒక పాట కూడా వాడుతూ ఉంటాం కదా, యెహోవా కనుదృష్టి లోకమంతా. 2వ దినవృత్తాంతం 16వ అధ్యాయం 9వ వచనం చదవండి. చూడండి, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి. అమ్మో, లోకమంతా ఉత్తమ ఎక్మెల్లి కాదు, చిట్టప్పుడు కాదు, గోధులు కాదు, ఐదప్పుడు కాదు, లోకమంతా తిరుగుతూ ఉంటుంది రాత్రి అంతా. బలపరచాలని చెప్పి చూస్తూ ఉంటుంది. యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్నది. 2 Chronicles 16 chapter 9th verse says, for the eye of the Lord run to and fro throughout the whole earth to show himself strong in the behalf of them whose heart is perfect towards him. Herein thou hast done. చూడండి, దీని విషయంలో నువ్వు నీతి తప్పిదివి గనక ఇది మొదలుకో నీకు యుద్ధంలే జరుగును. Herein thou hast done foolishly, therefore from henceforth thou shalt have wars. ఏం చేసిండు ఆసారాజు? ఏ విషయంలోనూ నీతి తప్పిండట. What? దేవుణ్ణి నమ్ముకున్నాడు కన్నా మనుషులను ఎక్కువ నమ్ముకున్నాడు. What did King Asa do is that instead of having faith in God, he started trusting the people around him. అది మొదలుకొని ఏం జరిగిందంటే చూడండి, 12వ వచనం చెప్తుంది, ఆయన యెహోవా యందు విచారణ చేయక వైద్యులను పట్టుకున్నాడు, వాళ్ళ మీదే నమ్మకం ఉంచుకున్నాడు. 12. The 12th verse says, and Asa in the 39th year of his reign was diseased in his feet until his disease was exceeding great. Yea, in his disease he sought not the Lord, but to the physicians. పాదంలో జబ్బు పుట్టింది ఆసారాజుకు. In his feet he was diseased. షుగర్ వ్యాధి కావచ్చు, ఫుడ్ తయారైందచ్చు, ఆ పాదం అంతా క్షీణించిపోతా ఉంది, కంపు వాసన పడుతుంది. Maybe it was diabetes and his feet had got spoiled. అయితే ఆయన వైద్యులనే నమ్ముకున్నాడు కానీ దేవుడి మీద ఆధారపడి. He trusted the physicians and not God. అప్పుడు దేవుడు ఆయన గద్దిస్తూ ఏమంటున్నాడు, యెహోవా కనుదృష్టి యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై లోకమంతా తిరుగుతుంది. ఎప్పుడైతే నీ మీదకి వచ్చి నా దృష్టి నిలిచిందో నువ్వు నీతి తప్పి ప్రవర్తించావు, యుద్ధాలు జరుగుతాయి.
And God's word says that God's eyes were looking through and forth, and when it came upon him, they saw that he had done foolishly. So he had war also. మెట్టిళ్ళంతా తిరిగేటప్పుడు మీ గృహ మీదకి వచ్చింది అనుకోని దృష్టి, కొడుకు ప్రార్థన బాగానే చేస్తుంది కానీ వాళ్ళ అన్నయ్య ఎత్తలేడు అని దేవుడు అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఆ దృష్టి తొలిగిపోతుంది ఇంకో ఇంటి మీద. అక్కడ పరిశీలిస్తాం. సర్కస్లో లైట్ చూసారా, నిమాషాలు లైట్ ఎట్లా తిరుగుతుంది, అలా దేవుడి దృష్టి తిరుగుతుంది. The Lord's eyes, when it comes to Medpally and stands over any house, he will see who's praying, who's not praying. Like in the circus, how the light moves about in the sky, in the same way his eyes are moving about. ఆయన దృష్టి అగ్ని జ్వాలలు. His eyes are fiery. ఆయన దృష్టి కోట్ల సూర్యుని వెలుగు. And more than 1,000 suns. ఆయన దృష్టి అగ్ని గోళములు. His eyes are so bright like fire. ఆ చూపులో ఎవరు నిలవ జాలరు. In those eyes, no one can see. ఆ చూపులో మన రహస్య పాపాలు కనబడతాయి. Through his eyes, he can see all the sin that is in our hearts. రాంప్టన్ అనే సైంటిస్ట్ మొట్టమొదట ఎక్స్రే మషిన్ కనుగొన్నాడు. Rampton, a scientist, made an X-ray machine. మనిషి కడుపులో ఉన్న ఈ బొక్కలు ఎముకల గూడును ఫోటో తీయగలిగింది. X-rays we see removes the photograph of the bones. మనిషి కంటికి లోపల ఉన్న బొక్కలు కనబడాయి కానీ ఈ మషిన్ కి లోపల అవయవాలు అన్ని కనబడతాయి. We cannot see the bones in the body of a person, but this X-ray machine can get the bones. అప్పుడైనా ఏం ఆలోచన వచ్చిందంటే, నిజంగా దేవుడికి ఇంకెంత కనబడుతుంది కదండి, పాతాళం కూడా స్పష్టంగా కనబడుతుంది. That's when this thought came to him. If I have the machine which sees the bones, God's eyes can see even in hell. అందుకే లోకమంతా దేవుని దృష్టి సంచారం చేస్తుంది పిల్లరా. ఏ పాపం చేయకుండా భయంతో జీవించాలి. God's eyes go through and through on this earth, so live a faithful life. 12వ వచనంలో యెహోవా చూపులు జ్ఞానం గలవానిని కాపాడును, విశ్వాసఘాతకులు మాటలైన వ్యర్థం చేయును. 12th verse, the eyes of the Lord preserve knowledge, and he overthrows the words of the transgressor. 13వ వచనం, సోమరి బయట సింహమున్నదనును, వీధుల్లో నేను చంపబడుదునను, వేశ్య నోరు లోతైన గొయ్యి, యెహోవా శాపం నొందినవాడు దానిలో పడును. 13th verse, the slothful man said, there is a lion without, I shall be slain in the streets. The mouth of strange women is a deep pit. He that is abhorred of the Lord shall fall therein. వేశ్య జోలికి పోకూడదు. We should not go to strange women. నీ భార్య తప్ప వేరావిడ ఆ చూపుతో చూడకూడదు. Don't look at another woman. నీ చెల్లెన్న అక్కన్న తల్లెన్న అనుకోవాలి కానీ ఆ చూపు చూడకూడదు. Think of another woman as your mother, your sister or your daughter. ఎందుకంటే వ్యభిచారం చేస్తేనే కాదట పాపము, ఆ చూపుల్లో కూడా ఘోర పాపం జరుగుతుంది. Not only if you go and prostitute with them, but even in your look, if you are impure, it's wrong. దాని నోరేంటట లోతైన గొయ్యి, అందులో పడ్డోడు మళ్ళీ తిరిగి ఎవరి పైకి. The strange woman's mouth is a deep pit, it says. ఇంకెవరట యెహోవా శాపం నొందిన వారే దాంట్లో పడతారట ఆ నోట్లో. Only a person who's cursed of the Lord will fall in such a pit. నాకు అనిపిస్తుంది వేశ్య నోరు ఎంత పెద్దగా తెలుస్తుందో అందులో మంచి పడతాడంటే. A strange woman opens her mouth so big that a woman. దేవుని వాక్యం ఏం చెప్తుంది, దేవుని శాపం నొందిన వాడే అందులో పడతాడు. It says only those who are cursed of the Lord will fall. మరి దీవెన నొందిన వాడు మీరు చెప్పండి. But think of those who are blessed. దీవెన నొందిన వాడు దాని నుండి తప్పించబడతాడు. Those who are blessed will. ఆమేన్, దేవునికి స్తోత్రం. శాపం నొందినోడు అందులో పడతాడు, దీవెన పొందినోడు తప్పించుకుంటాడు. Those who are cursed will fall into such a pit, but those who are blessed will not fall into such a pit. 15వ వచనం, బాలు హృదయంలో మూఢత్వము స్వాభావికంగా పుట్టును, శిక్ష దండన దానిని దానిలో నుండి తొలగించును. 15th verse, foolishness is bound in the heart of a child, but the rod of correction shall drive it far from him. పిల్లలకి ఎవరైనా నేర్తారా తిట్టాలని? Does anyone teach us దొంగతనం చేయాలా, గిచ్చాలా, or cheat ఏడియాలా or నేర్తారు? mock someone? స్వాభావికం, మన రక్తంలో ఇమిడి ఉంది అది. It is there naturally in a person. కానీ ఆ రక్తంలో ఇమిడింది తొలగాలంటే ఏం చేయాలి? నువ్వు అప్పుడప్పుడు బరిగే పట్టాలి. Something that is already there in a person has to be washed out, means you have to correct it. మన అంటియాలి. Correct a child. చూడండి, పొలం మంచిగా దున్నితివి, గడ్డంత వీకెత్తివి, అయినా మళ్ళా మక్కలు వేసేసరికి మళ్ళా మొదటి కలుపు రానేస్తే మళ్ళా గడ్డి మొలనే మంచి. You have cleansed your fields, put nice seed, and remove all the grass. Again you see there is grass in it. అలాగని ఉండనిస్తే గడ్డి మెండైపోతుంది, మక్కలనే అంచేస్తుంది. If you leave it let, the maize will not. ఇక పంట ఇంటికి రాదు.
and you won't have crops. కలుపు మొక్కలను పెరికివేయాలని. You have to remove all unnecessary ఆ crops. విత్తనాలను వేస్తలేవు కానీ అవే మొలుస్తున్నాయి, స్వాభావికం. You have not sown that grass, but it is there. చెట్టును అలాగనే ఉంటే విత్తనాలు విడిగా పెరుగుతాయి. If you allow a tree to grow, it can grow in any దాన్ని shape. బట్టి ఎత్తి అందమైన బొమ్మ తయారైతే అందులో. But if you cut it in the right places, it gives nice shape. ఏ సమయంలో కటింగ్ అవసరమో ఆ సమయంలో చెవులు విండాలి పిల్లలకు. When a child needs correction, you have to correct the child. ఇష్టమైనట్టు అట్టే ప్రవర్తించనిస్తే పెద్దలను లెక్కయ్యాడు, రేపు నిన్ను కూడా లెక్కయ్యాడు. If you allow him to grow as he wants to, he will not respect you. శిక్షా దండన దాని నుండి తొలగించును. But the rod of correction shall drive it. లాభం పొందవలెనని దరిద్రులకు అన్యాయం చెయ్యవానికి ధనవంతులకు ఇచ్చువానికి నష్టమే కలుగును. He that oppresseth the poor to increase his riches, and he that giveth to the rich shall surely come to want. 17వ వచనం, చెవి యొక్కి జ్ఞానోపదేశం ఆలకింపుము, నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనసు నిమ్ము. Bow down thine ear and hear the words of the wise, and apply thine heart unto my knowledge. చూడండి, ఎందుకే ఊరికనే తెలవడలేదు. వాళ్ళు జ్ఞానులు, ఇంట్లో ముసలోళ్ళు ఉన్నారంటే అనుభవస్తులు. వారి మాటలు మనం ఏం చేయాలా? చెవి యొక్కి వినాలి. When there are elderly people whose hair has gone white in our families, listen to them because they are wise. 18వ వచనంలో, యాంత్రంగమందు వాటిని నేర్చుకుంటా ఎంతో మంచిది, పోకుండా విని పెదవుల మీద ఉండనిమ్ము. For it is pleasant thing, if thou keep them within thee, they shall be fitted in thy lips. చూడండి, వారు చెప్పిన మాటలు ఎక్కడ ఉంచుకోవాలా? అంతరంగములు. ఈ చెవున విండి ఈ చెవున విడిచిపెట్టకూడదు. From listening from one ear and putting out of the other ear is not right. Keep the words in heart. మందస్సములో ఏదిగా రాతి పలకలు ఉంటాయో నీ హృదయంలో కూడా పెద్దల మాటలు, దేవుని మాటలు భద్రంగా ఉంచుకోవాలి. As the 10 commandments is in the ark, in the same way, the word of God should be in your heart. 19వ వచనం, నీవు యెహోవాను ఆశ్రయించునట్లు నీకు నీవే కదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించి ఉన్నాను. 19th verse, that thy trust may be in the Lord, I have made known to thee this day, even to thee. నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో ప్రత్యుత్తరం ఇచ్చినట్లు సత్య ప్రమాణం నీకు తెలియజేయుటకై ఆలోచనయు తెలివి గల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించితిని. Have not I returned to thee excellent things in counsels and knowledge, that I might make thee known the certainty of the words of truth, that thou mightst answer the word of truth to them that send unto thee. చూడండి, గురుమతి భార్య ఇందాక షారు చెప్పినట్టు దరిద్రులకు ఏదైతే చేయి రాస్తుంది. మళ్ళీ ఏ ఉద్దేశం బోధిస్తుంది? కృపగల మాటలు పలుకును. A wise woman stretches out her hand to the poor and gives words of wisdom. అంటే కృప అంటే ఎవరు? యేసు ప్రభు, కృపా సత్య సంపూర్ణుడు. ఆయన గురించి చెప్తుంది ఎక్కడ ఉంటే. Graceful words means the words of God. 21వ వచనం, ఆలోచనయు తెలివి గల శ్రేష్టమైన సామెతల్ని నీ కొరకు రచించితిని. దరిద్రుడిని దోచుకునవద్దు, గుమ్మం వద్ద దీనులను బాధపరచవద్దు. Rob not the poor because he is poor, neither oppress the afflicted in the gate. మనం త్వరగా మిగతా మాటలు కూడా చూస్తున్నాం. యెహోవా వారి పక్షమున వ్యాజ్యము ఆడును, ఆయన వారిని దోచుకున్న వారి ప్రాణమే దోచుకును. But the Lord will plead their cause and spoil the soul of those that spoiled them. ఒక్కరికి మనం మోసం చేస్తే మన ప్రాణమే దేవుడు దోచుకుంటారు. If we deceive someone, God is going to take our life. చూడండి, మనం ఎవరికి మోసం చేయకూడదు. We should not deceive anyone. ఏదన్నా 1000 రూపాయల నోటు ఫలానా వ్యక్తి పడిపోయింది దొరికినా వారికి తిరిగి రిటర్న్ ఇచ్చేయాలి. ఎడగొచ్చు దొరికినా రిటర్న్ ఇవ్వాలి, కానీ వాటిని నువ్వే భద్రపరచుకోవద్దు. If you have found someone's gold or some money, return it to that person. Don't keep it to yourself. నిజాయితీగా ఈ లోకంలో జీవించాలి. Lead a life of truth. దరిద్రుడిని దోచుకుంటే దేవుడు మన ప్రాణాన్ని దోచుకుంటారట. If you oppress the afflicted, God will take your life. ఒక చోట అయితే యోబు గ్రంథంలో రాయబడింది, వర్షలలో వాళ్ళ ప్రాణం పెట్టి విసిరి వేస్తా అంటున్నారు. In the sling, he put their life and throw it out. చూడండి, వర్షల్లో ఏం పెడతాం? బండ పెట్టి గిరగిర దింపి ఇలా విసురుతాం కదా. ఊరికనే వర్షల్లో ఇట్లా కొడతాం కదా, కాకులను బండ పెట్టి. In the sling, they put a rock and drew it around their head, and then they throw the rock in the same way. దేవుడు ఇలా గిరగిర దింపి విసిరింది అనుకో, ప్రాణం ఎడిపోతుందో.
If God puts your life in a sling and throws it off, you will be ఆ nowhere. మాట నాకు ఎంత నచ్చిందో. ప్రాణం విసిరివేస్తా ఇక్కడ ఉంది. ఎంత పైకి రోజు ప్రాణం దోసుకుంటా ఇక్కడ ఉంది. It says that I will throw away your in a sling your life, or I will kill you. 24వ వర్షం. కోప చిత్తునితో సహవాసం చేయమన్నాడా? అస్తమాన కోపగించడంతో సహవాసం పెట్టుకోదు. క్రోధం గల వానితో పరిచయం కలిగి ఉండు అన్నాడా? ఉండకు. పరిచయం ఎందుకు నీకు ఆయనతో? కోపిష్ఠులతో సహవాసం చేయతారు. అందుకే ఎవరు కూడా పోలీసు వాళ్ళ దోస్తి పట్టారు కదండి. 24th verse says, make no friendship with an angry man, and with the purest man thou shalt not go. 20వ వర్షం. నీవు అని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. 25th verse, lest thou learn his ways and get a snare to thy soul. చేతిలో చేయి వేయి వారితో అప్పులకు పూటబడి వారితోనూ చేరకము. Be not thou one of them that strike hands, or of them that are sure feast for debts. చూడండి, అస్తమానం అప్పులు చేసేటోళ్ళు కూడా సహవాసం చేద్దాం. You should not నీకు అదే అలవాటు అవుతుంది. make friends with those who are in debts, because you will ఇంటికి get మాకి ఇంటి పట్టుకోవాలి. ఇంటి అమ్మాకి నేను పంచదార పెట్టవా, గ్లాస్ మంచి నూనె పోయవా, మళ్ళా తర్వాత ఇత్తగాని ఇచ్చుడే మర్చిపోతుంది. ఆవిడ going to your neighbor and keep on asking, give me a little sugar or give me a little oil, I'll return it, and you forget to return it. అలాంటి వారితో సహవాసం చేయదు. అక్కడ లొల్లులు పుడతాయి. Don't keep friends with such person. 21 చెల్లించడం నీ యొక్క ఏమీ లేకపోగా వాడిని క్రింద నుండి నీ పరిపే తీసుకొని పోనేలా. If thou hast nothing to pay, why should he take away thy bed? 22వ వర్షం. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకూడదు. Remove not the ancient landmark which thy fathers have set. చూడండి, పురాతన రాతిని పొలిమేర రాయి పొలంలో మన పితరులు వేసింది అనుకోండి, దాన్ని తీసి కొంచెం జరుపుతా, ఎవరు లేరు కదా సృష్టిని తీసి జరుపుతా, దాని మీద శాపం ఉంటుంది. Your grandparents have put a rock in the land. If you think no one is seeing and you shift the rock a little so that the land comes to you, you will be cursed. నా ప్రార్థన ఎప్పుడు ఎట్లుంటుందంటే, నా స్థలం ఎవరు దోచుకోవద్దు, ఎవరిది నాకు రావద్దు ప్రభు. I keep praying, I should not take anyone's land, no one should take my land. నా రూపాయలు దోచుకోవద్దు, వాళ్ళకి అన్యాయంగా నాకు రావద్దు. No one should take my money and I should not get anyone's మంచి ప్రార్థనే కదా. నా సంఘం వాళ్ళు దోచుకోవద్దు, వాళ్ళ సంగతులు నా దగ్గరికి రావద్దు. My congregation no one should take and no one knows. ఆమె దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇది మంచి ప్రార్థన. This is the prayer I pray. ఎవరిది మనకెందుకు సొమ్ము? Why someone else's? దేవుడు మనకి ఇచ్చిందే మనకి చాలు. We satisfied in what God has given. తన పనిలో నిపుణత గలవా నీ చూసిదివా? అల్పుల ఎదుట కాదు కానీ వాడు రాజుల ఎదుటే నిలుచుడు. దేవునికి స్తోత్రం చెప్తాం. Seest thou a man diligent in his business? He shall stand before kings, he shall not stand before mean men. చూడండి, పనిలో నిపుణత సంపాదించుకోవాలి, శ్రద్ధ సంపాదించుకోవాలి. పని బాగా చేసేటోళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ ముందు రాజులు కూడా నమస్కారం కొడతారు. We have to be diligent in the work we do. The kings will stand before us. దేవునికి ఏ పని చెప్పాడు, ఆ పనిలో నమ్మకం ఉండాలి. Whatever work God has given you, be మెకానిక్ పని, కరెంటు పని, కిరాణా షాప, మేస్త్రి పని, ఏ పని దేవునికి అప్పచెప్పాడు నమ్మకంగానే ఉంటే నేను ఘనంగా లేవనంటారు. Are you a mechanic? Are you a mason? Whatever work you are doing, be sincere. The Lord will keep you stand. పనిలో నిపుణత సంపాదించుకోవాలి. Be diligent. చాలా నమ్మకం సంపాదించుకోవాలి. Faithful. అసుంటోళ్ళని రాజుల ముందు కూడా దేవుడు నిలబెడతారు. Such people God will lift. ఓ దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. రండి ప్రార్థనలోకి వెళ్దాం. Let us pray.